రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కారణంగా 9 మంది మృతి చెందినట్లు చెబుతున్నప్పటికీ ప్రస్తుతానికి అవి అనుమానిత కేసులు మాత్రమేనని లోతైన పరీక్షల కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. స్క్రబ్ టైఫస్ అనేది కూడా జ్వరాల జాబితాలో ఒకటన్నారు. శరీరంపై కీటకం కుట్టినట్లు అనిపించిన భాగంపై నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తం కావాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. పరీక్షలు విస్తృతంగా చేస్తున్నందువల్లే ఎక్కువగా బయటపడుతున్నాయన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 9 మంది అనుమానిత లక్షణాలతో మరణించడంతో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. మొత్తం వైద్య పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి వ్యాధి నిర్ధారణ వరకు అనేక రకాలైన చర్యలకు కూడా ప్రభుత్వం సమాయత్తమైంది. మనతో పాటు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ గారు. సార్, ప్రభుత్వం ముఖ్యంగా స్క్రబ్ టైఫస్ సంబంధించిన విషయంలో ఎలాంటి అలర్ట్నెస్ లో ఉంది, మనం ఎలాంటి చర్యలు? మన రాష్ట్రంలో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఎక్కువ విజృంభిస్తుందని చెప్పేసి అందరం భయాందోళనకు గురి అవుతున్నారు. కానీ ఆ రకంగా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ స్క్రబ్ టైఫస్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం వింటర్ సీజన్ లో వచ్చే ఒక చిన్న వ్యాధి. మనకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ కానీ, చికెన్ గునియా కానీ ఏ రకంగా వస్తుందో అదే రకంగా ఇది ప్రతి ఒక్క సంవత్సరం వస్తుంది. ఈసారి మనకు 1566 కేసెస్ నమోదైంది. దీనికి ముందు 1630 కేసు నమోదైంది. దానికి ముందు కూడా 1300 కేసు నమోదైంది. దానికి ముందు కూడా 1000 పైన ప్రతి ఒక్క సంవత్సరం మనకి కేసెస్ నమోదవుతూ ఉంది. మన పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో దాదాపు 7000 పైన నమోదైంది. కర్ణాటకలో 1500 కేసెస్ నమోదైంది. సో ఈ రకంగా ప్రతి ఒక్క సంవత్సరం మనకు మామూలుగా వస్తున్న సమస్య ఇది. వచ్చేసి ఒకవేళ కోమార్బిడిటీస్ ఏదైనా ఉంటే, సీరియస్ డిసీజెస్ ఉంటే అలాంటి వాళ్ళకి ఏ రకంగా మనకు కోవిడ్ లో పెద్ద అఫెక్ట్ చేస్తుందో అదే రకంగా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా చిన్న జ్వరం వచ్చినా ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర వెళ్ళాలి, మందులు తీసుకోవాలి. ఒకవేళ టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేసుకుని ఆ రిజల్ట్ తెలుసుకుని ఆ తర్వాతే వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ట్రీట్మెంట్ ని ఫాలోఅప్ చేయాలి. ఎక్కడ కూడా ఆర్ఎంపీ దగ్గర వెళ్ళకూడదు, ఫార్మసీ దగ్గర వెళ్ళి ఏదో ఒక మందులు తీసుకొని ఇంజెక్షన్ వేసుకొని అలాంటి పనులు చేయకూడదు. లైట్ గా తీసుకొని దాన్ని ఇగ్నోర్ చేసుకొని మళ్ళీ అన్ని ఎక్కువ వచ్చిన తర్వాతే హాస్పిటల్ వెళ్ళకూడదు. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ముదిరిపోతుంది. సో దానివల్ల మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శాంపిల్స్ విషయంలో కానీ అలాగే రిజల్ట్ విషయంలో కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎక్కడెక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు, ఎలా? సో మనకు ప్రతి ఒక్క పిహెచ్లు కానీ ప్రతి ఒక్క సిహెచ్, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, జీజీహెచ్లో శాంపుల్ కలెక్ట్ చేస్తాము. దీనికి ముందు 9 ల్యాబ్స్ ఉంటే అక్కడ మాత్రమే టెస్టింగ్ జరిగేది. ఇది ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు కాబట్టి 21 ల్యాబ్లో ఇప్పుడు ప్రతి ఒక్క జీజీహెచ్లో టెస్టింగ్ చేయమని చెప్పేసి చెప్పాము. శాంపుల్ ఇవ్వడం వచ్చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ శాంపుల్ చేయొచ్చు అని టెస్టింగ్ చేసి మీకు ఇమీడియట్ గా 24 hours రిజల్ట్ చెప్పడం జరుగుతుంది. ఆ రిజల్ట్ ఏమి వస్తుంది దాని ప్రకారం మనము ట్రీట్మెంట్ ఇస్తాం. ఎలిసా టెస్ట్ చేస్తారు, ఏ రకమైన టెస్టులు చేస్తారు? ఎలిసా టెస్ట్ చేస్తామండి. రిసర్చ్ కోసం మేము ప్లాన్ చేసుకుంటాం. నేషనల్ ఎక్స్పర్ట్స్ కొంతమందితో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు మనకి సపోర్ట్ చేయడానికి. సో ఒకవేళ దీంట్లో ఏదైనా మ్యూటేషన్ ఉందా, వైరలెన్స్ ఏ రకంగా ఉంది, సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక రిసర్చ్ చేస్తామని చెప్పేసి PCR టెస్టింగ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా దీనికి ఎలాంటి మెడిసిన్స్ వాడాలి సార్? మనం ఓవరాల్గా డ్రగ్ పొజిషన్ ఏ విధంగా దీనికోసం సిద్ధంగా ఉంచి? ఇది వచ్చేసి మనకు అజిత్రోమైసిన్ కానీ, డాక్సిసైక్లిన్ కానీ యాంటీబయాటిక్ తీసుకుంటే ఖచ్చితంగా నయం అయిపోతుంది. సో దీనికి దాదాపు మనకు 90 లక్షల మెడిసిన్స్ అనేది ప్రతి ఒక్క పిహెచ్లో, ప్రతి ఒక్క జీజీహెచ్లో, అన్ని హాస్పిటల్లో ఉంది. సో దీనికి కావాల్సిన మెడిసిన్స్ ఇంకా కావాలని కూడా సప్లై చేయడానికి కూడా మన సిడిఎస్లో కూడా స్టాక్ ఉంది. 45 లక్షల దాకా స్టాక్ కూడా ఉంది. ఎక్కడ మనకి ఈ మందులు కావాలో ఇమీడియట్ గా సప్లై చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఇది కిల్లర్ డిసీజ్ కాదని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా కూడా ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టడానికి వైద్య శాఖ పరంగా మీరు ఏమైనా సూచించారు? ఇది ఆల్రెడీ మా కలెక్టర్ల ద్వారా, డిఎంహెచ్ఓల ద్వారా ప్రతి ఒక్క విలేజ్ లో ఈ అవగాహన సదస్సు పెట్టమని చెప్పడం జరిగింది. రైతులు ఎక్కడైతే పొలాల్లో పనిచేస్తూ ఉంటున్నారో అక్కడ శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న చోట మొత్తం కూడా అవగాహన కల్పించామని చెప్తున్నాము. మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా వెజిటేషన్, షబ్బు, మొక్కలు, చెట్లు చెత్త ఎక్కువ లేకుండా పూర్తిగా దాన్ని తొలగించాలి. తర్వాతే వాళ్ళు ఇన్సెక్ట్ రెపెలెంట్ అంటాము, ఆ ఆయింట్మెంట్ అన్ని కూడా మనము రాసుకోవడం, తర్వాతే మస్కిటో నెట్ వాడుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఒకవేళ కరిచిన నల్ల మచ్చ అనేది ఉంటుంది. సో ఆ నల్ల మచ్చ వస్తేనే స్క్రబ్ టైఫస్. ఒకవేళ మనకు ఏదైనా దోమలు కరిచినా సరే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవడంలో తప్పు ఏమీ లేదు. ఎందుకంటే అది మనకు మలేరియా ఉండొచ్చు, లేకపోతే డెంగ్యూ ఉండొచ్చు, సో టైఫాయిడ్ కూడా రావచ్చు. సో దానివల్ల ప్రతి ఒక్క దాన్ని టెస్ట్ చేసుకోవడం మంచిది. ఇది వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ గారి అభిప్రాయం. అమరావతి నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.